హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అంతే, జస్ట్ అండి. మీకు ఇది యూజ్ అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. నాకైతే చాలా రోజుల నుంచి ఇష్టము, అందువల్ల నేను ఇది కొనాల్సి వచ్చింది. చూశారు కదా, ఈషా ఫౌండేషన్ నుంచి తెప్పించాను. ఈషా అంటే ఒక నమ్మకమైన సంస్థ కదా, అక్కడి నుంచి తెప్పించుకున్నానండి. మా అమ్మాయి బుక్ చేసింది. ఏం కొన్నాను, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వాళ్ళైతే ప్యాకింగ్ చాలా బాగా చేశారండి. చాలా గట్టిగా కూడా ఉంది బాక్సు. ఏదైనా పొరపాటున దానిపైన బరువు పడినా దాన్ని వంగకుండా, అంటే లోపలి వస్తువుకు ఇబ్బంది కలగకుండా ఇచ్చేశారు. చాలా స్ట్రాంగ్గా ఉంది అట్టపెట్టి అయితే. చూశారు కదా, ఇప్పుడు ఓపెన్ చేస్తే లోపలంతా పేపర్స్తో నింపేస్తున్నారు. ఆ పేపర్లన్నీ తీసిన తర్వాత చూస్తే లోపల మరొక బాక్స్ ఉందండి. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేశారో చూడండి. కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ప్యాకింగ్ అయితే చేశారు. ఇలా ప్యాక్ చేయడం వల్ల మనకు లోపల ఉండే వస్తువుకు ఎలాంటి దెబ్బ తగలకుండా నీట్గా యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేటట్లుంది. అదేవిధంగా ఇందాక చూశారు కదా, ఏదో బార్స్ లాగా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను. సైడ్స్ కూడా ఇలా పేపర్స్ పెట్టారు, అటు ఇటు కదలకుండా అన్నమాట. లోపల బాక్స్ బాక్స్ అయితే చాలా గట్టిగా ఉందండి. మనం ఇంట్లో ఏదైనా దాంట్లో పెట్టేసి అలా పైన పెట్టేసుకున్నామంటే కూడా వస్తువులు పాడవకుండా ఉండేటట్లుంది. కాకపోతే ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్ పెట్టడం వల్ల చెదులు ఎక్కువ రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు, కాబట్టి వీటిల్లో స్టోర్ చేసుకోకపోవడమే బెస్ట్ అనుకుంటున్నానండి. దీంట్లో వచ్చిన వస్తువు అయితే చాలా బరువుగా ఉంది. నేను డైరెక్ట్గా పైకి లేపలేకున్నాను, అందుకనేసి ఇలా పడుకోబెట్టి తీసేస్తాను. లోపల బాక్స్ కూడా ఒకసారి అది ఓపెన్ చేసేసాను. కాకపోతే పైకి లేపడం చాలా బరువుగా అనిపించింది. ఏదైనా మనము ఒక విలువైన వస్తువులు కొనేటప్పుడు ఒక నమ్మకమైన వెబ్సైట్ నుంచి మాత్రమే ఆర్డర్ చేస్తాం కదండి. అదేవిధంగా నేను ఈషా ఫౌండేషన్ నుంచి ఆర్డర్ పెట్టమని మా అమ్మాయికి చెప్తే చేసేసింది. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉందో. చూస్తే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల నుంచి నేను తీసుకోవాలని అనుకున్న వస్తువు ఇదైతే. నేను ఇంతకు ముందు ఉండే బిందె 22 ఇయర్స్గా వాడుతూ ఉన్నాను. అది హోల్ పడిపోయింది, అందువల్ల మళ్ళీ ఇప్పుడు కొత్తది తీసుకుంటున్నానండి. ఈ బిందె చుట్టూ కూడా ఒక ర్యాపర్తో కవర్ చేసేసారు. చూడండి ఎంత బాగుందో, ఎంత ముద్దుగా ఉందో. చూస్తుంటేనే నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. చాలా రోజుల నుంచి కొనాలనుకున్నాను కదా, అలాగే పోతుంది. ఇప్పుడు కొనేసేసాను. ఎట్టయితేమి ఇంతకు దీని రేట్ ఎంతో చెప్పలేదు కదా, 7,000 పడిందండి నాకు. అంటే ఒక 100 రూపీస్ అంత తక్కువ ఉండొచ్చు. 7,000 ప్లస్ 7 అంతే. చాలా రోజులు అవడం వల్ల నేను ఆ కాస్ట్ అయితే మర్చిపోయాను. బరువు అయితే చాలా ఎక్కువగా ఉంది, వర్తబుల్గా ఉంది, మనం ఇచ్చిన డబ్బులకి అనిపించింది. 10 లీటర్స్ పట్టే బిందె అన్నమాట ఇది. 5 లీటర్స్ కూడా ఉంటుంది. నాకు 10 అయితే సరిపోతుంది ఇంట్లో వంటకి, మనము తాగడానికి అంత అనేసి ఇది తీసేసుకున్నాను నేనైతే. మనం ఇంత పెద్ద బిందె కొనాలంటే కష్టం కదా అనుకునే వాళ్ళకు 1 లీటర్ పట్టేటివి కూడా ఉంటాయి. అవి తీసుకుంటే కూడా చక్కగా రాత్రంతా నీళ్ళతో నింపేసుకొని మార్నింగ్ తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. రాగి పాత్రలో నీళ్లు ఉంచుకొని తాగడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఇన్ని వేలు పెట్టి కొనాల్సిన అవసరం ఉందా ఈ బిందెకి అనే డౌట్స్ కూడా వస్తాయి కదా. ఒక 1000 రూపాయలు పెడితే స్టీల్ బిందె వచ్చేస్తుంది కదా, రాగి బిందెకి ఎందుకు 7,000 పెట్టడం అనుకుంటారు. అలా కాదు, దేనికదే అనే చెప్పాలి. దీంట్లో ఉండే బెనిఫిట్స్ దీనివే అండి. అంటే రాగి పాత్రలో నీళ్లు పెట్టుకొని తాగడం వల్ల చాలా మంచి ప్రయోజనం అయితే ఉంది. బరువు అయితే చాలా ఎక్కువగానే ఉందండి. నాకైతే కష్టంగా అనిపిస్తుంది దీన్ని ఎత్తడము. యాక్చువల్గా నేను 8 లీటర్స్ వాటర్ పట్టే బిందె తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ స్టాక్ లేదు అవైలబిలిటీలో. సరే ఇంకా అలాగే పోతుంది, ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను కదా, కావాలంటే మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా స్టాక్ ఉన్నప్పుడు అలా తెచ్చుకోవచ్చులే అనేసి ఈ 10 లీటర్స్ తీసేసుకున్నాను. 2 బిందెలతో ఏం చేస్తారా అని మీకు డౌట్ రావచ్చు. నాకు ఒక గెస్ట్ హౌస్ ఉందండి, అక్కడైనా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కదా ఈ బిందె అనేసి నేను ఉన్నీళ్ళు అనేసి పెద్ద బిందె తెచ్చేసుకున్నాను.
నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా 8 లీటర్స్ బింది కానీ 5 లీటర్స్ బింది కానీ తీసుకుంటాను. నేను శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత అయితే ఈ విధంగా మంచినీళ్ళతో నింపి విభూది కుంకుమతో అలంకరించానండి. అదేవిధంగా ప్లేట్ అయితే ఇంట్లోనే ఉన్నింది నా దగ్గర. ప్లేట్ పైన 2 పూలు కూడా పెట్టి నమస్కారం చేసుకొని చక్కగా బిందెని అయితే ఓపెన్ చేశానని చెప్పవచ్చు. నా సంతోషాన్ని మీకు షేర్ చేయాలని ఈ వీడియో పెట్టాను. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, మా అమ్మాయి అదే వెబ్సైట్ నుంచి కొన్ని ప్రోటీన్ బార్స్ తెప్పించింది. చాలా చాలా బాగున్నాయండి, టేస్టీగా ఉన్నాయి, ఎనర్జెటిక్గా ఉంది. ఈ ప్రోటీన్ బార్స్ అయితే 4 ఏమో తెప్పించింది. ఒక్కొక్కటి వచ్చి 30 రూపీస్ పడినాయి. ఈ బిందెకి అవి గిఫ్ట్ అనుకున్నాను యాక్చువల్గా. తర్వాత మా అమ్మాయి చెప్పింది అవి బుక్ చేశానని. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈ ప్రోటీన్ బార్ పైన ఇలా ఉంది చూడండి, పవర్ అప్ విత్ యోగిక్ ఎలిక్సర్ అనేసి. చాలా నచ్చింది అయితే నాకు. చాలా టేస్టీగా ఉంది. ఒకటి తీసుకొని తినేయడం కూడా జరిగిపోయింది. అదేవిధంగా రాగి బిందెలో నీళ్లు తాగడం వల్ల ప్రయోజనాలు చూస్తే, మనము తాగే నీళ్ళల్లో ఎన్నో రకాల వైరస్లు బ్యాక్టీరియాలు ఉంటాయి హాని చేసేటివి. వాటి వల్ల మన ఆరోగ్యానికి ఎంతో చెడు జరుగుతుంది. అలా కాకుండా రాగి పాత్రలో నీళ్లు నింపుకొని కనీసం 6 గంటల పాటు నీళ్లు నిలవ ఉంచి తాగడం వల్ల 95% వరకు ఆ క్రిములను చంపే గుణము రాగి పాత్రకు ఉంది. అదేవిధంగా నరాలకు సంబంధించిన సమస్యలు దూరం అవడమే కాదు, మన డైజెషన్ సిస్టమ్ కూడా చాలా మంచిది రాగి పాత్రలో నీళ్లు తీసుకో. మనం పెద్దవాళ్ళు రాత్రులు రాగి చెంబులో నీళ్లు నింపి పొద్దున్నే తాగేవాళ్ళు, మనందరికీ తెలిసిందే. మనము ఈ రాగి బిందె తీసుకోలేము, మనకు ఇబ్బంది అవుతుందంటే ఇప్పుడు ఆన్లైన్లో మంచిగా 500 రూపీస్కే ఒక 1 లీటర్ చెమ్ము అలాంటివి దొరుకుతున్నాయి. దానికి గ్లాసు కూడా వస్తుంది. అలాంటివి అయినా తీసుకోవచ్చు. మనం ఒకసారి హాస్పిటలైజ్ అయితే అయ్యే ఖర్చుతో పోల్చితే ఇది చాలా తక్కువే అని చెప్పవచ్చు. రాగి బిందె కొనలేనప్పుడు మట్టి పాత్రలో నీళ్ళైనా సరే ఖచ్చితంగా తాగండి. మనం అన్నీ పర్ఫెక్ట్గా చేయలేకపోవచ్చు, కానీ మనకు ఉన్న వనరులు బట్టి, మన చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి వీలైనంత వరకు హెల్తీగా ఉండడానికి ఏం చేయాలో ఆ విధంగా చేద్దామండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.